గరుడ పురాణంలోని ఆశ్చర్యకర విషయాలు. గరుడ పురాణంలో చెప్పిన భయంకర నిజాలు ప్రతి హిందువు తప్పక తెలుసుకోవాలి. నమస్కారం భక్తులారా. గరుడ పురాణం గురించి చాలామంది మరణించిన తర్వాత మాత్రమే చదువుతారని అనుకుంటారు. కాని ఇందులో జీవితం, ధర్మం, పాపం, పుణ్యం గురించి ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి. ఈరోజు గరుడ పురాణంలోని కొన్ని ఆశ్చర్యకర విషయాలను తెలుసుకుందాం. గరుడ పురాణంలో చెప్పిన ఆశ్చర్యకర విషయాలు: మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, కర్మ ఫలితం, దానం మహిమ, నరకాల వివరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం. గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా యమలోకానికి ప్రయాణిస్తుంది. మంచి పనులు చేసినవారికి సుఖమైన మార్గం, పాపాలు చేసినవారికి కష్టమైన మార్గం ఉంటుందని చెప్పబడింది. 2. కర్మ ఫలితం తప్పదు. మనిషి చేసిన ప్రతి మంచి లేదా చెడు పనికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఎవరికీ తెలియకుండా చేసిన పనులు కూడా దైవానికి తెలుసని గరుడ పురాణం చెబుతుంది. 3. దానం యొక్క మహిమ. అన్నదానం, గోదానం, విద్యాదానం వంటి దానాలు గొప్ప పుణ్యాన్ని ఇస్తాయని పేర్కొంటుంది. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం అత్యున్నత దానంగా చెప్పబడింది. 4. నరకాల వివరణ. గరుడ పురాణంలో వివిధ నరకాల గురించి వివరంగా చెప్పబడింది. ప్రతి పాపానికి తగిన శిక్ష ఉంటుందని పేర్కొంటుంది. దీని ఉద్దేశ్యం మనుషులను ధర్మమార్గంలో నడిపించడం. 5. తల్లిదండ్రుల సేవ. తల్లిదండ్రులను గౌరవించడం గొప్ప పుణ్యంగా చెప్పబడింది. వారిని బాధపెట్టడం పెద్ద పాపంగా భావించబడుతుంది. 6. సత్యం మరియు ధర్మం. ఎప్పుడూ సత్యం మాట్లాడేవారు, ధర్మబద్ధంగా జీవించే వారు దైవానుగ్రహం పొందుతారని గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం భయపెట్టే గ్రంథం కాదు, మంచి జీవితం ఎలా గడపాలో నేర్పించే ఆధ్యాత్మిక గ్రంథం. కాబట్టి ధర్మాన్ని పాటిస్తూ మంచి పనులు చేయాలని ఇది మనకు సందేశం ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,